పెండింగ్ సమస్యలు, పనిభారం, వేతన సవరణ, ఉద్యోగ భద్రత కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చేలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో పాటు మరో 11 సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్టీసీ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఇందిరా పార్క్ నుంచి సెక్రటేరియట్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. ఆర్టీసీ జేఏసీ చేలో సెక్రటేరియట్పై స్పందించిన మంత్రి పొన్నం పాత బకాయిలను ఇప్పటికే విడుదల చేశామని, కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని చెప్పారు. బస్సుల్లో కండక్టర్లు టికెట్ ఇస్తుంటారు, అదేవిధంగా డ్రైవర్ అన్నలు కూడా వస్తున్న ప్రయాణికులందరినీ కూడా తీసుకెళ్తుంటారు. ఇక ప్రస్తుతం కండక్టర్లు, డ్రైవర్ అన్నలు, ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. చెలో సెక్రటరియట్ లో భాగంగా ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మొత్తం ఆర్టీసీ కార్మికులతోటి నిండిపోయింది. అసలు ఎందుకు చెలో సెక్రటరియట్ కి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, అసలు వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటిది, ఎందుకని వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగులు అంటే బస్సులలో కనిపిస్తుంటారు, ఎందుకు ఈరోజు ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మీకు వచ్చింది? ఆర్టీసీ అనేది ఒక సంస్థ కాదండి, ఇది ప్రజా రవాణా సంస్థ. ఇది ప్రజల యొక్క నాడి. ఇది ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇందులో ప్రయాణాలు చేస్తారు. స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆర్టీసీ బలోపేతం కావాలంటే కార్మికుల యొక్క మనోబలం బలపడాలి. అంటే వాళ్ళకి నాణ్యత అయిన ప్రయాణం కలగాలంటే ముందు మేము కరెక్ట్ సంతృప్తి అనేది మాకు ఉండాలి కదా. మరి ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఎన్నో హామీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు. ఎందుకంటే మాకు 2 PRCలు రావాలి, ఆర్టీసీలో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. ఎప్పుడు ప్రభుత్వం లాసులో ఉంది అంటే మరి ఇప్పుడు పెరుగుతున్న రేట్ల ప్రకారం మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఉచిత పథకం పెట్టారు, మా నడ్డి ఇరిగిపోతుంది. అయినా కూడా మేము సంస్థను కాపాడుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలని ప్రజల్లో ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే ఇష్టంగా పనిచేస్తూ ఎన్నో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము. అట్లాగే మాకు డిపోలలో కూడా అరెంజ్మెంట్ చాలా ఉన్నాయి. మాకు చెప్పుకోవడానికి నాయకులు లేరు. యూనియన్ ఇస్తా అన్నావు కదా రేవంత్ అన్న, మరి యూనియన్లు ఎక్కడ పోయినాయి? నువ్వు వచ్చిన తర్వాత నీకు ఓటు వేసినాము, మీ అందరు నిన్ను గద్దెక్కిచ్చినాము. మరి గద్దెక్కించిన తర్వాత మా పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఇంతమంది కార్మికులు ఎందుకు వస్తున్నారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగే రోడ్డుకి నిరసన తెలిపారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలుపుతున్నారు. అంటే ఏ సమస్యలు మీ ప్రధానంగా పెండింగ్ లో ఉన్నాయి? అదే ఒకటేనా, యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేస్తారని పెద్ద పెద్ద మాటలు చెప్పింది ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు మా యూనియన్ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్కి వేసినాం, అందరు వేసిన వాళ్ళే. మా ఆర్టీసీ కార్మికులు 3 నెలల 2 నెలల చేస్తున్నారు ప్రభుత్వంలో విలీనం. 3 నెలలు పోయింది, 2 సంవత్సరాల రైతుంది, ఇంతవరకు పట్టించుకుంటూనే లేరు. అది మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లు ఇవ్వాలి, PRC ఇవ్వాలి. ఇంకోటి అధికారులు అది వేధింపులు, వెనకట దొరని కింద జీతగాలు లెక్క అధికారులు చెప్పు చేతులలో కూర్చోవాలంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. చచ్చిపోయిన కాడికి పోయి పోటలు పెట్టాలి అంటే ఎంత బానిస బతుకు, అప్పుడు నమ్ముతాడు. ఇంకోటి అన్నా, మేమేమో వ్యతిరేకంగా మాట్లాడతలేము కాంగ్రెస్కు, మేము ఓటేసినాం, బరాబర్ వేసినాం. కానీ మాకు వాళ్ళు చేస్తలేరు, అధికారులు చేస్తారు కానీ కింద అధికారులు అయితే బానిస బతుల కంటే మా బతుకులు అట్లయితున్నాయి. మెయిన్ యూనియన్లు ఇవ్వాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇది మొత్తం PRC ఇవ్వాలి. ఇది ఒకటే మా కోరిక. ఉద్యోగ సంఘాలను పార్టీలు కూడా వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటాయి. ఈ రోజు మీరు చేసిన ఉద్యమం వెనకాల ఏదైనా పార్టీలో ఉన్నాయా అలాంటి ప్రభావం? పార్టీలు లేవన్నా, పక్క ఏ పార్టీ అయినా సరే కానీ కాంగ్రెస్ కోటేసినాం. ఏ పార్టీ ఉన్నా అధికార పార్టీకి మేము మద్దతు అన్నాం. ఏ పార్టీ రాని పార్టీలకు అధికంగా మేము ఏ అధికార పార్టీ ఉన్నా మద్దతు మేము ఉండం. అంటే కారుణ్య నియామకాలని ఏర్పాటు ఉద్యోగాలను ఇచ్చాము, 2000 ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. పెండింగ్ బకాయిలు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తున్నాము అంటే ప్రభుత్వం సహకరించాలని అంటున్నారు కదా, మీరు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నట్టు? ఏం చేయలేదు, ఇప్పటి వరకు మేము గొంతమ్మ కోరికలు కొడతలేదు. వాళ్ళే చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెమ్మటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఓన్లీ యూనియన్లు ఇస్తాం, తర్వాత 2021 పే స్కేలు 2025 పే స్కేలు కూడా వెంటనే అమలు చేస్తాం అని చెప్పారు. దానికోసమే ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం, కానీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తలేము. ఈరోజు స్వచ్ఛందంగా కొన్ని వేల మంది తెలంగాణ 4 మూలల నుంచి ఈరోజు కార్మికులు వచ్చిరంటే
వాళ్ళు ఎంత బాధ ఉంటే వచ్చారు, ఎంత ఆక్రంద ఉంటే వచ్చారు, ఎంత ఇబ్బంది ఉంటే వచ్చారు, ఒకసారిగా మీరు ఆలోచన చేయాలి. మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టారు, ఓకే సంతోషం, అందరికీ ఆహ్వానించదగ్గ విషయమే. కానీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల మేము 14, 15, 18 గంటలు ధరలకి మా జీతాలు ఏం సరిపోవట్లేదు సార్. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను దిల్షునా డిపోలో కండక్టర్గా చేస్తాను. ఈ పెరిగే ఖర్చులకి ఈ జీతాలు సరిపోవటం లేదు. గవర్నమెంట్ సానుకూలంగా మాకు సహాయం చేస్తుందని కోరుకుంటున్నాను. సీఎం గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే ఆయన చాలా మంచిగా ఉంది. అందుకని మాకేంటంటే పెరిగిన ధరలకి ఈ జీతానికి సెట్ కావట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎన్ని గంటలు వర్క్ చేస్తుంటారు మేడం మీరు? మేము 10 hours అవుతుంది సార్. 10 hours అవుతుంది. మార్నింగ్ కూడా వెళ్ళాల్సి ఉంటుందా మీరు? నైట్ తర్వాత ఉండొద్దని ఉంటుంది కదా? ఉంటుంది, అందరూ చేయాలి. మేనేజర్ల నుంచి ఎలా ఉంది మీకు సపోర్ట్? మేనేజర్ బాగానే ఉంటారు, అది ఆ మేడంతో ఏం ప్రాబ్లం లేదు. రైట్, ఇది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మొత్తం ఆర్టీసీ ఉద్యోగులతోటి నిండిపోయింది. ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది, ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయాలి. దాని తర్వాత 2021 సంబంధించిన పీఆర్సీని, పే స్కేల్ని అమలు చేయాలి. అదేవిధంగా అధికారుల నుంచి కొంత వేధింపులు గురి అవుతున్నాము, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రత్యక్ష పోరాటాలకు కూడా తాము సిద్ధమవుతామని చెప్పారు. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూడా చూసుకోవచ్చు. మొత్తం ఆర్టీసీ కార్మికులతోటి, ఆర్టీసీ ఉద్యోగులతోటి నిండిపోయింది. సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ అన్నలు బస్సులలో ఉంటారు. బస్సులలో బిజీగా ఉండి టికెట్లు ఇస్తుంటారు, డ్రైవింగ్ చేస్తుంటూ ప్రయాణికులని క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కానీ ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇక ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తున్న తమ డిమాండ్లను, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే తమ డిమాండ్లని ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్తి స్థాయిలో విలీనం చేయడం, పే స్కేల్ అమలు చేయడం, అదేవిధంగా పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా చెప్తున్నారు. ఇక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ పోస్టర్ని కూడా గతంలో కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. వారి డిమాండ్లన్నీ కూడా దాదాపు 11 డిమాండ్లు ఉన్నాయి. ఈ 11 డిమాండ్లని నెరవేర్చాలి. అందులో ప్రధానమైన డిమాండ్లని కూడా నెరవేర్చాలని చెప్తున్నారు. ప్రతిరోజు సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్ అన్నలు బిజీగా ఉంటారు, ప్రయాణికులని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్న ఈ దగ్గర పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో భారీ స్థాయిలో చేరుకొని వారు నిరసన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్